హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వం క్రిక్ ఇన్ఫో. సో మనం ప్రీవియస్గా సిఎస్కే మీద ఆర్సీబీ మీద ప్రివ్యూ వీడియో అనేది చేసుకున్నాం. ఎవరైతే చూడలేదో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దయచేసి చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే మీకు డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రీవియస్గా మనం స్క్వాడ్ అనలైజ్ అనేది చేసాం. సో ఇప్పుడు మనం స్క్వాడ్ అనలైజ్ చేసే టైం లేదు, ఎందుకంటే రేపు మనకు ఐపీఎల్ అనేది స్టార్ట్ అవబోతుంది, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో మనం ఈరోజు ఏం చేస్తామంటే టీమ్ ప్రివ్యూ చేసేస్తాం. టీమ్ ఐ మీన్ లైక్ మ్యాచ్ ప్రివ్యూ అనేది స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. సో కొత్తగా చూసే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ గురించి చూసినట్టయితే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇది ఏ వెన్యూలో ఉంది అంటే చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ వచ్చి పిచ్ డీకోడ్. సో మనం ఇప్పుడు పిచ్ డీకోడ్లో ఫస్ట్ మనం హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుందాం ఆర్సీబీకి వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసినట్టయితే టోటల్ మ్యాచెస్ వాళ్ళు 25 ఆడారు ఇప్పటి వరకు. సో దాంట్లో ఆర్సీబీ 11 విన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చి 13 విన్స్ ఉన్నాయి. అంటే రీసెంట్గా మనం చూసినట్టయితే ఎస్ఆర్హెచ్కి ఒక లైట్ ఎడ్జ్ ఉంది 2 మ్యాచెస్. అండ్ రీసెంట్గా కూడా వాళ్ళు 287 సంథింగ్ లాస్ట్ టైం చిన్నస్వామిలో వచ్చినప్పుడు డిస్ట్రక్టివ్గా ఆడారు. సో లైట్ ఎడ్జ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అని నాకు అనిపిస్తుంది స్టాట్స్ పరంగా. సో స్టాట్స్లో అయితే క్లియర్లీ ఎస్ఆర్హెచ్ ఒక ఎడ్జ్ ఉంది. అండ్ హెడ్ టు హెడ్ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చూసినట్టయితే ఆర్సీబీ వర్సెస్ రీసెంట్గా ఎస్ఆర్హెచ్ 5 టైమ్స్ అయితే ఆడారు. రీసెంట్ 5 మ్యాచెస్లో 3 టైమ్స్ ఎస్ఆర్హెచ్ అనేది విన్ అయింది. 2 టైమ్స్ అనే 3 టైమ్స్ ఓడిపోయారు వరుసగా ఆర్సీబీ. సో ఇలా చూసుకున్నా కూడా స్టాట్స్లో చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్హెచ్కి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోదాం. పిచ్ రిపోర్ట్ అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రీవియస్ మ్యాచ్ కూడా అక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ పడినప్పుడు 287 సంథింగ్ కొట్టారు. ఎంత విధ్వంసం అది అసలు కొట్టి పారేశారు. అండ్ ఆర్సీబీ కూడా తక్కువేం కాదు. ఆ మ్యాచ్లో నాకు తెలిసి దే వెంట్ అరౌండ్ 263 ఎంతో వెళ్ళారనమాట. ఎగ్జాక్ట్లీ నాకు ఫిగర్ తెలియదు, కానీ 260 వరకు అయితే వాళ్ళు చేస్ చేయడానికి ట్రై చేశారు. సో ఇక్కడ చేస్ చేసే టీం కూడా చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. సో బ్యాటింగ్ చేసే వాళ్ళకే కాదు, చేసింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది. మనకి బౌలర్స్కి పెద్ద హెల్ప్ ఉండదు. అంటే లైక్ యార్కర్స్ వేయడం కానీ, ఆ బౌన్సర్లు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం కానీ కరెక్ట్గా చేస్తే బౌలర్స్ హెల్ప్ అవుతుంది. కానీ లేకపోతే దానికి మించితే స్వింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అనేది చేయలేం. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం ఆర్సీబీ గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో చేయడం అనేది. సో చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతారు బౌలర్స్. సో టాస్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ టాస్ విన్ అయిన టీం డెఫినెట్లీ వాళ్ళు చేస్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే చేసింగ్ చేసే వాళ్ళకి కొంచెం హెల్ప్ అనేది వస్తుంది అనమాట. సో నన్ను అడిగే టాస్ ఫ్యాక్టర్లో ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళకి ఒక స్లైట్ ఎడ్జ్ కూడా డెఫినెట్లీ వీ క్యాన్ సీ. సో this is about the first round, the pitch decode. So let's go to the second round, 5 key battles. సో ఇప్పుడు మనం 5 key battles గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బ్యాటిల్ కృణాల్ పాండ్యా వర్సెస్ ఇషాన్ కిషన్. సో ఇక్కడ హెడ్ టు హెడ్ వాళ్ళు ఒకప్పుడు ముంబై ఇండియన్స్లో ఆడారు. సో దాని తర్వాత సపరేట్ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి మ్యాచ్అప్ కూడా ఉంది ఇక్కడ. సో వాళ్ళు తలబడిన 5 to 6 టైమ్స్ ఏమో తలబడ్డారు. సో అక్కడ రన్స్ అయితే ఇషాన్ కిషన్ చూసినట్టయితే 50 రన్స్ కొట్టాడు. 50 రన్స్ చాలా బాగా రికార్డ్ ఉంది కృణాల్ పాండ్యా మీద ఇషాన్ కిషన్కి. సో 38 బాల్స్లో 50 అండ్ స్ట్రైక్ రేట్ అరౌండ్ 135 ఉంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 టైమ్స్ డిస్మిసల్స్ కూడా అయ్యాడు
ఇషాన్ కిషన్. సో ఇక్కడ చూసినట్టయితే ఇషాన్ కిషన్కే కాదు, కృణాల్ పాండ్యాకి కూడా ఒక మంచి రికార్డ్ అనేది ఉంది ఇషాన్ కిషన్ మీద. అంటే ఒక 6 టైమ్స్ హెడ్ టు హెడ్ తలబడినప్పుడు ఇషాన్ కిషన్ ఒక మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు 50 రన్స్, అండ్ కృణాల్ పాండ్యా కూడా 2 టైమ్స్ అనేది డిస్మిసల్ చేశాడు. సో మనకి రేపు జరగబోయే మ్యాచ్లో ఇది కూడా ఒక మంచి మ్యాచ్. సో కృణాల్ పాండ్యా వర్సెస్ ఇషాన్ కిషన్. సెకండ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ అనమాట ఇది. ట్రెవిస్ హెడ్ వర్సెస్ జాస్ హేజల్వుడ్. సో మనకి ఇంకా పెద్ద క్లారిటీ రాలేదు హేజల్వుడ్ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా అనేది. బట్ వీ నెవర్ నో, సడన్గా వాళ్ళు ప్లేయింగ్ 11లో తీసుకొని వస్తే ఇది మంచి మ్యాచ్అప్ అని చెప్తున్నా నేను. ఓకేనా? సో ట్రెవిస్ హెడ్ వర్సెస్ జాస్ హేజల్వుడ్, వాళ్ళు 5 టైమ్స్ మ్యాచ్అప్ అయినప్పుడు 35 రన్స్ కొట్టాడు 28 బాల్స్లో. అండ్ ఇక్కడ చూసినట్టయితే ట్రెవిస్ హెడ్కి ఏ మాత్రం మంచి స్టాట్స్ అయితే లేదు హేజల్వుడ్ మీద. ఎందుకంటే 28 బాల్స్లో 35 రన్స్, స్ట్రైక్ రేట్ అయితే బిలో 120 ఉంది, అసలు బిలో 120. ఇట్స్ అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడాలంటే 2 టైమ్స్ డిస్మిసల్ కూడా చేశాడు అనమాట జోష్ హేజల్వుడ్. సో ఇక్కడ చూస్తే ట్రెవిస్ హెడ్కి చాలా ఒక ఒక హేజల్వుడ్కి చాలా ఎడ్జ్ ఉంది ట్రెవిస్ హెడ్ మీద. ఎందుకంటే మనకు తెలుసు ట్రెవిస్ హెడ్ ఎంత డిస్ట్రక్టివ్ ఓపెనర్ అనేది. ఫస్ట్ ఓవర్లోనే ఒక 2-3 ఓవర్స్ పవర్ ప్లేలోనే ట్రెవిస్ హెడ్ని వికెట్ తీస్తే అండ్ దట్ విల్ కీప్ ఎస్ఆర్హెచ్ ఏ బ్యాక్ అనమాట. కొంచెం ఒక స్టెప్ బ్యాక్ పెట్టినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ మెయిన్ ఓపెనర్స్ని అవుట్ చేసేస్తే ఆ ఎడ్జ్ అనేది వస్తుంది ఆర్సీబీకి. సో హేజల్వుడ్ విల్ బికమ్ ఏ కీ ప్లేయర్. ఇఫ్ సపోజ్ ప్లేయింగ్ 11లో ఉంటే మాత్రం మంచి కీ ప్లేయర్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఈ ట్రెవిస్ హెడ్ వర్సెస్ హేజల్వుడ్ కూడా మంచి మ్యాచ్అప్ చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్, విరాట్ కోహ్లీ వర్సెస్ హేజల్వుడ్. సో ఇక్కడ ప్యాట్ కమిన్స్ పెట్టాలి, మంచి రికార్డ్ ఉంది ప్యాట్ కమిన్స్కి. బట్ ప్యాట్ కమిన్స్ ఫ్యూ మ్యాచెస్ మిస్సింగ్ అవుట్ అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షల్ పటేల్ కూడా ఒక మంచి రికార్డ్ ఉంది, ఒక మంచి స్టాట్స్ ఉంది. ఓకేనా? ఒక మంచి స్టాట్స్. సో హెడ్ టు హెడ్ చూసినట్టయితే 15 టైమ్స్ ఏమో మ్యాచ్అప్ అనేది జరిగింది హర్షల్ పటేల్కి విరాట్ కోహ్లీకి. సో ఇక్కడ రన్స్ చూసినట్టయితే 100 రన్స్ కొట్టేసి ఉన్నాడు విరాట్ కోహ్లీ 100 టైమ్స్. అండ్ బాల్స్ చూసినట్టయితే 75 బాల్స్లో 100 రన్స్ కొట్టాడు. సో ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసినట్టయితే 140 ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. చెప్పాలంటే వెరీ వెరీ గుడ్ 140 స్ట్రైక్ రేట్. అండ్ ఇక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటి అంటే డిస్మిసల్స్ 3 టైమ్స్ డిస్మిస్ అయితే అయ్యాడు విరాట్ కోహ్లీ. సో ఇక్కడ విరాట్ కోహ్లీకి ఎడ్జ్ ఉందని చెప్పలేం, హర్షల్ పటేల్కి ఎడ్జ్ ఉందని చెప్పలేం, కానీ కొంచెం విరాట్ కోహ్లీకి ఎడ్జ్ ఉందని అనుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్షల్ పటేల్ ఈస్ ఏ జెన్యూన్ వికెట్ టేకర్. సో అతని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఆడాలి విరాట్ కోహ్లీ. సో లైట్గా విరాట్ కోహ్లీకి ఎడ్జ్ ఉన్నా కానీ హర్షల్ పటేల్ ఈస్ ఏ జెన్యూన్ వికెట్ టేకర్. సో కొంచెం జాగ్రత్తగా ఈ మ్యాచ్అప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపు మ్యాచ్లో. సో మరి చూద్దాం. నెక్స్ట్ వచ్చి 4th వన్, హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ జాస్ హేజల్వుడ్. ఇది కూడా చాలా అంటే చాలా మంచి మ్యాచ్అప్ అంట. ఎందుకంటే హెన్రిచ్ క్లాసెన్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ తెలుసు, అండ్ హేజల్వుడ్ ఎంత మంచి బౌలరో మనకు తెలుసు. సో వీళ్ళిద్దరికి మ్యాచ్అప్స్ అయితే నియర్లీ 5 టైమ్స్ మ్యాచ్అప్స్ అయింది. దాంట్లో 40 రన్స్ 20 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. 20 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు హెన్రిచ్ క్లాసెన్. సో ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసినట్టయితే 200 ఉంది. ఒకే ఒకసారి డిస్మిస్ చేశాడు హేజల్వుడ్. సో ఇక్కడ చూసినట్టయితే హెన్రిచ్ క్లాసెన్కి భయంకరమైన బిభత్సమైన రికార్డ్ అయితే ఉంది హేజల్వుడ్ మీద. సో హేజల్వుడ్కి ఒక థ్రెట్ అవుతాడు డెఫినెట్లీ. ఇఫ్ సపోజ్ హెన్రిచ్ క్లాసెన్ని వాడకపోతే చాలా బాగా దెబ్బతింటారు ఆర్సీబీ. సో ఈ మ్యాచ్అప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, హేజల్వుడ్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్. సో ఇక్కడైతే హెన్రిచ్ క్లాసెన్కి మంచి రికార్డ్ ఉంది. సో లాస్ట్ వన్, ఫిఫ్త్ కీ బ్యాటల్ వచ్చి రాజత్ పట్టిదార్ వర్సెస్ జయదేవ్ ఉనంద్కట్. సో వీళ్ళకి చూసినట్టయితే మ్యాచ్అప్స్ 5 టైమ్స్ ఉంది. సో వీళ్ళు 45 రాజత్ పట్టిదార్ 45 రన్స్ కొట్టాడు 30 బాల్స్లో. అండ్ స్ట్రైక్ రేట్ 140 ఉంది. అండ్ డిస్మిసల్స్ 1 టైం ఉంది. ఇక్కడ చూసినట్టయితే పట్టిదార్కి జయదేవ్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది
వన్ టైం డిస్మిసల్ చేసిన 45 రన్స్ అనేది కొట్టేసి ఉన్నాడు. అండ్ స్ట్రైక్ రేట్ కూడా మంచిగానే ఉంది, 140, 140, 142 ఉంది. సో ఇక్కడ కూడా రాజత్ పట్టిదార్కి మంచి ఎడ్జ్ ఉంది. సో జయదేవ్ ఉనడ్కట్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు చెప్పాలంటే, డొమెస్టిక్ లో కానీ లాస్ట్ ఐపీఎల్ లో కానీ మంచిగా ఆడేసి ఉన్నాడు. సో కొంచెం జాగ్రత్తగా చూసి ఆడుకుంటే పట్టిదార్ ఒక మంచి ఎడ్జ్ అనేది ఇక్కడ రావచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద కీ బ్యాటిల్స్. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ రౌండ్ ప్లేయింగ్ 11 రౌండ్కి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం ఆర్సీబీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆర్సీబీలో ఫస్ట్ ఓపెనర్గా డెఫినెట్లీ విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ దిగబోతున్నారు. అండ్ 1 డౌన్గా దేవదత్ పడిక్కల్, అండ్ 2 డౌన్గా రాజత్ పట్టిదార్, నెక్స్ట్ టిమ్ డేవిడ్ దిగిపోతాడు, అండ్ జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, and Josh Hazelwood. If not Josh Hazelwood, they'll go to Jacob Duffy. Definitely Jacob Duffy. If not Josh Hazelwood తోనే వెళ్తారు. అండ్ రసిక్ సలాం, ఎందుకంటే ఎస్డల్ వాళ్ళు పార్ట్ వేస్ట్ చేసేసారు అండ్ హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఆర్సీబీ టీమ్. సో ఐఎమ్ కీపింగ్ రసిక్ సలాం, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి. సో నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. అండ్ దిస్ ఈస్ ఎప్పుడు ద ఆర్సీబీ ప్లేయింగ్ 11. సో ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూద్దాం. దాని తర్వాత ఏది స్ట్రాంగ్ ఉంది ఏంటి అనేది విల్ డిస్కస్ ఆఫ్టర్ దిస్ ప్లేయింగ్ 11. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 వచ్చి అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్, ఇషాన్ కిషన్ 1 డౌన్లో, దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఎన్కేఆర్, హెన్రిచ్ క్లాసన్, అంకిత్ వర్మ, లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్, బ్రాండన్ కర్స్, జయదేవ్ ఉనడ్కట్, జీసన్ అన్సారీ. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నాకు తెలిసి ఒక జెన్యూన్ బౌలర్ని తీసుకుంటారు అనుకుంటున్నా. ఇక్కడ చూసినట్టయితే బ్రాండన్ కర్స్ వరకు బ్యాటింగ్ అయితే ఉంది. సో వాళ్ళు ఒక బౌలర్కి వెళ్తే నాకు బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే బౌలర్స్ కొంచెం లేదు, ఎందుకంటే మెయిన్ ప్యాట్ కమిన్స్ లేదు వాళ్ళకి. సో ఐల్ గో విత్ ద ఇంపాక్ట్ ప్లేయర్ విత్ ద శివం మావి అనే యంగ్స్టర్కి న్యూ బాల్ ఇస్తారని నేను అనుకుంటాను బౌలింగ్కి. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11. సో ఇప్పుడు ప్లేయింగ్ 11 ఆర్సీబీది చూసాం అండ్ ఎస్ఆర్హెచ్ది చూసాం. ఇక్కడ ఏంటి అంటే ఆర్సీబీకి లైట్ ఎడ్జ్ ఉంది, ఎందుకు తెలుసా? సో మనం ఆర్సీబీలో చూసినట్టయితే అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, లేకపోతే ఆల్రౌండర్స్లో కానీ, అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఇది సూపర్ అని చెప్పలేం, అది సూపర్ అని చెప్పలేం, బ్యాలెన్స్డ్ టీమ్. ఎప్పుడు కానీ బ్యాలెన్స్డ్ టీమ్స్కి చాలా ఎడ్జ్ ఉంటుంది గెలవడానికి. బట్ మనం ఎస్ఆర్హెచ్ చూసినట్టయితే బ్యాటింగ్ బిభత్సంగా ఉంది, వెరీ స్ట్రాంగ్ ఉంది, వెరీ స్ట్రాంగ్. చెప్పాలంటే ఆర్సీబీ కంటే చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ బౌలింగ్ అనేది చాలా చాలా వీక్నెస్, వీళ్ళకి బౌలింగ్ అనేది లేదు. మెయిన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ లేదు. అండ్ మనకి ఇషాన్ కిషన్ని క్యాప్టెన్గా చేశారు దీంట్లో. డెఫినెట్లీ ఫర్ ద నెక్స్ట్ టుమారో మ్యాచ్ డెఫినెట్లీ ఇషాన్ కిషన్ క్యాప్టెన్గా ఉంటాడు. సో మనకి అతనికి ఫస్ట్ అంటే డొమెస్టిక్ లీగ్లో చాలా మ్యాచెస్కి క్యాప్టెన్గా ఉండి గెలిపించాడు కూడా. కానీ ఇక్కడ మనకి రాగానే ఇట్స్ ఐపీఎల్ ఇది డొమెస్టిక్ లీగ్ కాదు కాబట్టి, సో ఇక్కడ ఎలా రాణిస్తారని రేపు మ్యాచ్లో చూడాలి. సో ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ అని చెప్తాను ఐపీఎల్లో మాత్రం ఇషాన్ కిషన్ని. సో దాన్ని బట్టి బౌలర్స్ని ఎలా వాడతాడు అనే దాని మీదే మనకి బౌలర్స్ బాగా రానిచ్చారంటే ఎస్ఆర్హెచ్ విల్ బి ద టాప్, ఇఫ్ నాట్ ఆర్సీబీ విల్ బి టాప్. సో ఇది అబౌట్ ద ప్లేయింగ్ 11 అండ్ ద స్ట్రాటజీ ఆఫ్ ద ఆర్సీబీ వర్సెస్ SRH. And this is about the RCB versus SRH team preview. మ్యాచ్ ప్రివ్యూ. సో ఇది మ్యాచ్ ప్రివ్యూ. అండ్ ఇక్కడ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది అంటే రేపటి మ్యాచ్ నాకు కొంచెం ఎస్ఆర్హెచ్కే కొంచెం లైట్ ఎడ్జ్ అనేది కనిపిస్తుంది గెలుస్తుందని. సో ఆర్సీబీ కూడా బాగానే ఉంది టీం, బట్ చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళకి చాలా తక్కువ రికార్డ్ ఉంది గెలవడానికి. లైక్ ప్రీవియస్ స్టాట్స్ కానీ ఏ స్టాట్స్ అయినా చూడండి, ఆర్సీబీకి చిన్నస్వామి స్టేడియం అనేది ఒక చిన్న థ్రెట్ లాగా ఉంది, ఎందుకంటే ఎక్కువ మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో గెలవలేదన్నమాట ఆర్సీబీ. సో అదొక్కటి మైనస్ ఆర్సీబీలో. అండ్
వీ కెన్ సీ ఏ రన్ స్కోర్ బీస్ట్ అన్నమాట. చాలా రన్స్ అయితే పోతాయి డెఫినెట్లీ. 200+ అయితే రన్స్ డెఫినెట్లీ వస్తాయి. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్రివ్యూ. అండ్ ఎవరైతే కొత్తగా ఈ మ్యాచ్ కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ క్రిక్ ఇన్ఫో అండ్ స్టే ట్యూన్ టు యశ్వంత్ క్రిక్ ఇన్ఫో. బాయ్ గైస్.